ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికిల్ది భువనం మధురం నీ చరితం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓడ్చితే అందదా విజయము పిడుగు రాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలగా సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం అండి 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 మీకు ధర్మారావు గారు ఇల్లు తెలుసా అండి? ధర్మారావు అంటే ఏ ధర్మారావు అయ్యా? అదేనండి అడపా ధర్మారావు గారు అండి. వాళ్ళ చెల్ల పేరు లక్ష్మి అండి. నేను లక్ష్మి కొడుకునండి. అవునండి. నువ్వు చెప్పే ధర్మారావు నాకు తెలీదు. వెళ్ళు వెళ్ళు. ఏమండి 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 మీకు మా మామయ్య ధర్మారావు గారు ఇల్లు తెలుసా అండి? ధర్మారావే తెలీదు. ధర్మారావు ఇల్లు ఎలా తెలుస్తుంది? చెప్పండి. అరేపా ఏంటండి కొంచెం ఆగండి కొంచెం ఆగండి. ఏంటి ఏంటి మీకు ధర్మారావు గారు ఇల్లు తెలుసా అండి? ఏంటండి కొంచెం తెలిస్తే చెప్పండి. ఏ ధర్మారావు? అదేనండి అడప ధర్మారావు అండి. అడబాల ధర్మారావు ఎందుకు? ఆ ఇంటికి వెళ్ళాలండి. ఆయన నీకేమవుతాడు? అతను మేనమామ అవుతాడండి. మేనమామ? అవునండి. మీ అమ్మ పేరు? లక్ష్మి అండి. ధర్మారావు చెల్లెలు లక్ష్మి కొడుకువా నువ్వు? అవునండి. ఇప్పుడు మీ అమ్మ ఎక్కడ ఉంటుంది? దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిందండి. మంచోళ్ళని దేవుడు భూమి మీద ఉంచడు కదండి. మా అమ్మ చనిపోయిందండి. నువ్వు చెప్పేది నిజమా? అవునండి మా అమ్మ నిజంగా చనిపోయిందండి. ఎలా చనిపోయింది? ఒకరోజు బాబు మరి మీ నాన్న? మా నాన్న గురించి అడగండి. అతను మనిషి కాదు పశువు. మా నాన్న వల్లే మా అమ్మ చచ్చిపోయింది. మరి ధర్మారావు ఇక్కడే ఉన్నాడని నీకెలా తెలుసు? మరేమోనండి మా అమ్మ చనిపోకముందు మా మామయ్య గురించి అస్తమాట చెప్పేదండి. మా అన్నయ్య తెగపోడేదండి. మీ మామయ్య పట్టణంలో ఉన్నాడు, అతను ఎక్కడ కనుక్కొని పంపిస్తానని పదే చెప్పేదండి. కానీ పంపించకుండా దేవుడి దగ్గర వెళ్ళిపోయిందండి. మా అమ్మ పోయి 2 నెలలు అయిందండి. అప్పటి నుంచి మా మా ఊరికి ఎదుగుతున్నాండి. భీమినిపట్నం, మచిలీపట్నం, విశాఖపట్నం తిరిగి ఈ పట్నం వచ్చానండి. మా మామయ్య తెలుసా అండి? నీ పేరేమిటి? పెరుమాళండి. మా అమ్మే కావాలని నీ పేరు పెట్టిందండి. పెరుమాళ్ అంటే 7 కొండల వెంకన్న అంటండి. చాలా కాలంగా ఈ పేరు నాకే నోరు తిరగలేదండి. కానీ ఇప్పుడు బాగా చెప్పేస్తున్నానండి. సరే నాతో రా, మీ మామని చూపిస్తాను. మా మామయ్య తెలుసా అండి? తెలుసునయ్యా. అమ్మయ్యా ఏమండి మా మామయ్య ఎలా ఉంటారండి? చూద్దుగాని రా.
పెరుమాళ్ళు నువ్వు అలా నీళ్ళలో కూర్చో, నేను లోపలికి వెళ్ళొస్తాను. అండి త్వరగా వచ్చండి, ఎందుకంటే అండి మా ధర్మారావు మామని చూడాలని ఎంతో ఆతృతగా ఉందండి. తప్పకుండా నేను వెళ్ళి ఇప్పుడే వచ్చేస్తాను. నువ్వు కూర్చో. వాళ్ళు ఎందుకు కొడుతున్నావు? నీకేమైనా పిచ్చెక్కిందా? పిచ్చెక్కింది నాకు కాదురా, వీడికి. వీడు నా చెల్లెలు ఏమన్నాడు తెలుసా? అసలు నా చెల్లెలంటే ఏమనుకున్నావురా? అనురాగ దేవతరా, అన్న కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన త్యాగమూర్తిరా. కొవ్వొత్తిలా తను కరిగిపోతూ నాకు వెలుగు పంచిన జ్యోతిరా. మమకారానికి ఆకారం, రుణానికి రూపం, గుణానికి దీపం, అనుబంధాల సుగంధంరా మా చెల్లెలు. ఎంతో అమాయకుని పిరికవాణైన నాకు ధైర్యాన్ని ఇచ్చిందిరా. మీ అమ్మనిచ్చి పెళ్లి చేసిందిరా. అలాంటి నా చెల్లెలు పట్టుకొని అనరాని మాట్లాంటావురా? నిన్ను ఆగరా, ఎందుకు కొడుతున్నావు అంటే చెల్లి గురించి చెప్తామే. నీ చెల్లి గురించి వీళ్ళందరికీ తెలీదా? వాడికి ఇంకా తెలిసి రాలేదురా. మా లక్ష్మి గురించి పేపర్ ప్రకటన ఇవ్వాలనుకున్నాను. దానికి రాసుకెళ్ళి ఏమన్నాడు తెలుసా? 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన మీ చెల్లెల గురించి ఇంకా ఎందుకు ఇంత తాపత్రయం అన్నాడు. గుర్తొచ్చినప్పుడల్లా పేపర్ ప్రకటనలు ఇస్తూ ఎంతో డబ్బు తగలేశాడన్నాడు రా. అంతటితో ఊరుకున్నాడా? మీ చెల్లెలు ఎప్పుడో చచ్చిపోయి ఉంటుందన్నాడు రా. ఒరే మూర్తి, నువ్వు చెప్పరా, నా చెల్లెలు చచ్చిపోయిందట్రా? వాడు అన్నట్లుగా నా చెల్లెలు చచ్చిపోలేదు కదూ, బతికే ఉంది కదూ? చెప్పరా రే, చెప్పరా చెప్పరా మూర్తి, నా చెల్లెలు బతికే ఉంది కదూ? చెప్పరా. ఒరే, ఒకవేళ నువ్వు అన్నట్లుగా మా చెల్లెలు చచ్చిపోయి ఉంటే ఆ క్షణమే నేను చచ్చిపోయి ఉండేవాడ్రా. నా ప్రాణం నా చెల్లెల ప్రాణంతో ముడిపడి ఉందిరా. మిమ్మల్ని కనీ పెంచినందుకు నా మీద గౌరవం అభిమానం లేకపోయినా పర్వాలేదురా. కానీ ఇలాంటి మాటలు చెప్పి నా గుండెలు చిత్రవద చేయొద్దురా, చిత్రవద చేయొద్దు. ధర్మ, ఆవేశపడకు. నీ బాధ ఏమిటో నాకు అర్థమైంది. ఏదో తెలియక వినోద్ అలా అని ఉంటాడు. నీ చెల్లెల మీద ద్వేషంతో కాదుగా? అంటే నా చెల్లెలు బతికే ఉందిగా. రే మూర్తి, నాకు కాదురా, వీడికి చెప్పరా, నా చెల్లెలు బతికే ఉందని చెప్పరా వీడికి. చెప్పు. రే మూర్తి, నా చెల్లెలు నన్ను వెతుక్కుంటూ నా దగ్గరకు వస్తుంది కదా, చెప్పరా. మూర్తి, నన్ను వెతుక్కుంటూ వస్తుంది కదా, చెప్పరా. నీ చెల్లెలు బతికే ఉందిరా. ఏనాటికైనా నిన్ను వెతుక్కుంటూ తిరిగి వస్తుంది. ఏమండి మా మామయ్యని చూపిస్తానని చెప్పి ఏదో ఇంటికి తీసుకెళ్ళండి, కానీ అక్కడ ఎవరిని చూపించకుండా నన్ను ఇక్కడ తీసుకొచ్చేసారండి. మా మామయ్య ఎక్కడండి? అసలు మీరు ఇంట్లో ఆ ఇంట్లో ఏం చేశారండి? ఏమండి మా మామయ్యని చూపియండి. ఏమండి మా మామయ్యని చూడాలని ఉందండి, చూపియండి. పెరుమాళ్ళు, మీ మామయ్య ఇల్లు మారాట. అడ్రస్ తెలిసే వరకు నువ్వు మా ఇంట్లోనే ఉంది. కానీ అయ్యి బాబాయ్, మీ ఇంట్లోనండి? మరి నాకు భోజనం ఎవరు పెడతారండి? నేనే. నా దగ్గర డబ్బులు లేవండి. నువ్వేమీ ఇవ్వక్కర్లేదు లేవయ్యా. అయితే మీరు నా చేత్తో ఏదో పని చేయించండి. ఇస్తారా లేదా? చేయిస్తానులే. అలా ఎన్నాళ్ళు ఉండాలండి? మీ మావయ్య కనిపించేంత వరకు. సరేనండి, దేవుళ్ళ తారసపడ్డారు, మీరు చెప్పినట్టు చేస్తానండి. ఎవరైనా నీ గురించి కానీ నీ తల్లిదండ్రుల గురించి కానీ అడిగితే నువ్వేం చెప్పాలో తెలుసా? ఏం చెప్పాలండి? అనాథనే అని చెప్పు. మేనమామ బతికుండగా నేను అలా అనాథన అవుతానండి? తల్లిదండ్రులు లేని వాళ్ళని కూడా అనాథనే అంటారు. అలాగా అండి? మా నాన్న బతికున్న సచ్చినట్టండి, మీరు చెప్పినట్టు నేను అనాథనేనండి. నేను చెప్పినట్టు నువ్వు మా ఇంట్లోనే ఉండాలి. మీ మాట చదువుతాటండి, మా అమ్మ తొట్టండి. ఏమండి మా అమ్మ ఏం చెప్పింది తెలుసా అండి? అబద్ధం ఆడరాదు, దొంగతనం చేయరాదు, సత్యమే పలుకవలను, పెద్దల్ని గౌరవించవలను, దొంగ పనులు చేయరాదు, నమ్మిన వారికి ద్రోహం తలపెట్టకూడదు అని తరచూ చెప్తుండేదండి. నిజంగా మా అమ్మ మాట నాకు సద్దిమూటండి. ఇప్పుడేం నమ్ముతారా అండి? నమ్మాను కాబట్టి నేను మా ఇంటికి తీసుకెళ్తున్నాను. ఏమండి మీరు మా అమ్మంత మంచోళ్ళగా కనిపిస్తున్నారండి, మిమ్మల్ని ఎలా పిలవాలండి? బాబాయ్ అని పిలువు.
భలే ఉందండి. బాబాయ్ గారండి మీరు చెప్పినట్టు చేస్తానండి. మా మామిని చూపిస్తారా అండి? తప్పకుండా చూపిస్తాను రా. బాబాయ్ గారండి కొంచెం ఆగండి. ఏ ఎందుకు? ఇందాకటి నుంచి ఉక్కబట్టి కూర్చున్నాండి. వెళ్ళొస్తానండి. అక్కడ వెళ్ళొస్తా. కూర్చో. అదేమిటయ్యా కింద కూర్చున్నావు? సోఫాలో కూర్చో. హై బాబోయ్, మీలాంటి పెద్దోళ్ల ముందు నాలాంటి చిన్నవాళ్ళు సరిసమంగా కూర్చోకూడదని మా అమ్మ చెప్పిందండి. శారదా, కాసిన మంచినీళ్ళు పట్టరా. బాబాయ్ గారండి, శారద అంటే ఎవరండి? మా ఆవిడ. అయితే నాకు పిన్ అన్నమాట. నమస్కారం అండి. ఎవరండి అబ్బాయి? అనాథనండి. వెనక ముందుగా నాకు ఎవరు లేరండి. ఏదైనా పని ఇప్పించమని బాబాయ్ గారు కాలు అట్టుకున్నానండి. బాబాయ్ గారు నా మీద జాలిపడి నన్ను ఇక్కడ తీసుకొచ్చారండి. బాబాయ్ గారండి, నేను చెప్పింది కరెక్టే కదండి? ఏమిటండి మీరు చేస్తున్న పని? ఈ అబ్బాయి అనాథని ఇంటికి తీసుకొస్తారా? మన ఇంట్లోనే ఉంచుకుంటారా? మీకంత జాలిగా ఉంటే కడుపు నిండా భోజనం పెట్టి తోచిందిచ్చి పంపించండి. అంతేగాని దాన్ని పోయేవాళ్ళ ఇంటికి తీసుకొస్తారా? ఇంట్లో పెళ్ళిడు పిల్లుందన్న సంగతి మర్చిపోయారా? ఈ అబ్బాయి మన ఇంట్లో ఉండడానికి నేను ఒప్పుకోను. పాపం ఒట్టి అమాయకుడే. ఆశ్రయం దొరకనంత వరకు అందరూ అమాయకులే. దొరికిన తర్వాత ఆషాఢభూతులే. బాబాయ్ గారు, మంచినీళ్ళు తాగు. తాగు. జాగ్రత్త జాగ్రత్త. పొలం మారిందండి. దుర్గంలో ఉన్న మా అమ్మ దాన్ని తలుచుకుంటుందండి. నానా, ఎవరినో తీసుకొచ్చావని. నన్నేక? ఏమిటి, నేను నీకు అక్కనా? అవునక్క. నాకన్నా పెద్దవాడిలా కనిపిస్తున్నావు. నేను నీకు అక్కనేమిటి? అక్క అక్క, మా ఊర్లో పెద్ద ఆడవాళ్ళని అమ్మ అని పిలుస్తారు. చిన్న ఆడవాళ్ళని అంటే నీలాగా వయసులో ఉండే వాళ్ళని అక్క, చెల్లెని పిలుస్తారు. నేను అక్క అని పిలవడం ఇష్టం లేకపోతే చెల్లెని పిలుస్తాను. నేను అక్క అని పిలవాలా, చెల్లెని పిలవాలా? ఇంతకీ ఎవరు నాన్న ఇతను? నేను అనాథని. బాబాయ్ గారిని పని అడిగితే నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. పిన్ని గారేమో నన్ను వద్దంటున్నారు. నేను చాలా మంచోడిని. నువ్వైనా చెప్పక్క. చెల్లి, నన్ను చెల్లి అనే పిలువు. చెల్లి చెల్లి, నీ పేరేంటమ్మా? అనిత. అయ్యో, చాలా బాగుంది. బాబాయ్ గారు, శారదా పిన్ని, అనిత చెల్లి, పెరుమాళ్ళు అంతా బాగుంది. సూపర్. అనిత, వీడింట్లో ఉండడం మీ అమ్మకి ఇష్టం లేదు. మీ అమ్మకు నువ్వు కాస్త నచ్చజెప్పి వీడి కాస్త భోజనం పెట్టమ్మా. అవును చెల్లమ్మా, నువ్వైనా పిన్ని గారికి నచ్చచెప్పి నాకు భోజనం పెట్టు. నాకేమీ నచ్చ చెప్పక్కర్లేదు. నేను భోజనం కూడా పెట్టను. ముందు అబ్బాయిని పంపించండి. అదేంటమ్మా అలా అంటావు? అతను మన ఇంట్లో ఉంటే తప్పేమిటి? అతను నువ్వేమీ అనుమానించనక్కర్లేదు. నాన్నగారు ఏం చేసినా దాంట్లో అర్థం పరమార్థం ఉంటుంది. నువ్వేం మాట్లాడుకో. పెరుమాళ్, రా భోంచెద్దు గాని. ఈ ఇంట్లో ఉండమని పిన్ని ఒక్క మాట కూడా అనలేదు. పిన్ని పిన్ని, మీకు ఇష్టం లేకపోతే నేను వెళ్ళిపోతాను. వద్దులే, ఉండు. పిన్ని, కాళ్ళు ఆగటలేదు. నమస్కారం పెట్టాను. అయ్యి, పిన్ని నవ్వింది, పిన్ని నవ్వింది. చెల్లమ్మా చెల్లమ్మా, నాకు చాలా ఆకలి వస్తుంది. అన్నం పెట్టు. సరేరా. మంచి పిన్ని. ధర్మ, వీడు నీ చెల్లెలు కొడుకనే నిజం నాకు తెలిసుండి నీతో చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను. నీ చెల్లెలు గురించిన నిజం నీకు ఎప్పుడు తెలియాలని ఆ భగవంతుడు సంకల్పిస్తాడో అప్పుడే తెలియని. వాట్? మీ నాన్నగారు నిన్ను కొట్టారా? ఇంటిళ్ళ పాది ముందు నిన్ను ముద్దాయించేసి కొడతారా? చెట్టంత కొడుకు మీద చెయ్యెత్తడానికి ఆయనకు మనసెలా వచ్చింది? ఆయన అసలు మనిషా పశువా? టైం పంక్చువాలిటీ, వర్క్ సిన్సియారిటీ, డెడికేషన్, డిసిప్లిన్ అంటూ పెద్ద లెక్చర్ ఇస్తుంటాడుగా మీ నాన్న. మొన్న నేను ఒక హాఫ్ అన్ అవర్ లేట్ గా వెళ్లేందుకు పెద్ద క్లాస్ తీసుకున్నాడు, రూల్స్ మాట్లాడాడు. అటువంటి మ్యాన్ ఆఫ్ ప్రిన్సిపల్ కి కామన్ సెన్స్ ఏమైందట? దిస్ ఇస్ టూ మచ్ యా, టూ బ్యాడ్ మ్యాన్. అసలు ఈ పేరెంట్స్ అంతా ఇంతే. చెప్పిన ప్రిన్సిపల్ వాళ్ళు ఫాలో కారు, మనల్ని ఫాలో అవ్వమంటారు. వాళ్ళు చెప్పేదొకటి చేసేదొకటి. మనం ఎంత ఎదిగినా వాళ్ళ కంటికి చంటి పిల్లలాగే కనిపిస్తాం. ఏదైనా వంక దొరికితే చాలు బ్రెయిన్ వాష్ చేయడం మొదలు పెడతారు. తిడితే పడతారు అనే పెద్దరికపు అహంభావంతో వాళ్ళు అలా బిహేవ్ చేస్తారు. వినోద్, మనం దీన్ని ఎంకరేజ్ చేయకూడదు. ఇమీడియట్ గా కట్ చేయాలి. లేకపోతే అయిన దానికి కాని దానికి పిచ్చి కుక్కలా రెచ్చిపోతారు. నీకు జరిగిన అవమానం
నాకు జరిగినట్టుగా ఫీల్ అవుతున్నాను. ఇంకోసారి ఇలా జరిగితే నువ్వు తిరిగి కొట్టు. మా నాన్నగారు కొట్టారని తిరిగి నేను ఆయన కొట్టాలా? ఈ మాట అన్నది నువ్వు కాబట్టి బతికిపోయావు. ఇంకెవరైనా అయితే నాలుగు చీల్చి పారేసావండి. అసలు మా నాన్న అంటే ఎవరనుకుంటున్నావు? ఆయన మాకు ఫాదరే కాదు, గాడ్ ఫాదర్, మోర్ ఓవర్ గుడ్ ఫ్రెండ్. ఆయన మమ్మల్ని సన్స్లా కాకుండా ఫ్రెండ్స్లా ట్రీట్ చేసేవారు. మా మధ్య రిజర్వేషన్స్, రిస్ట్రిక్షన్స్ ఉండవు, గుడ్ రిలేషన్స్ తప్ప. మా నాన్నగారికి మా మేనత లక్ష్మి అంటే ప్రాణం. తన చెల్లెల గురించి ఎవరు తక్కువగా మాట్లాడినా ఆయన సహించరు, క్షమించరు. ఆఖరికి దేవుడైనా సరే. నేనే తొందరపడి మా మేనత గురించి తప్పుగా మాట్లాడాను. కొట్టారు, నేను పడాల్సిందే. అందుకే ఆయన కోపాన్ని నేను మౌనంగా భరించాను. ఇవాల్టి మా స్టేటస్కు కారణం మా మేనత్త. ఆమె నాటిన విత్తనమే ఈనాటి మా వటవృక్షం, వంశవృక్షం. నా మీద ప్రేమతో మా నాన్నను చులకం చేయకు. మరోసారి మా నాన్న గురించి తక్కువగా మాట్లాడావో? సారీ వినోద్, ఎక్స్ట్రీమ్లీ సారీ. సారీరా, సారీరా, సారీరా. బాబు, ధర్మారావు గారు ఉన్నారా? ఆ క్యాబిన్లో ఉన్నారు సార్. నమస్కారం ధర్మారావు గారు. ఓహో, నరసింహనాయుడు గారా? నమస్కారం. రండి, కూర్చోండి. బహుకాల దర్శనం. ఏమిటి చూస్తున్నారు నాయుడు గారు? మీ ఎదుగుదలని. నాదే ఉంది నాయుడు గారు, అంతా మా చెల్లెలు పెట్టిన భిక్ష. మీరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీ ఊళ్ళో వాళ్ళందరూ కులాసేనా? అన్నట్టు మా చెల్లెలు గురించి ఏమైనా తెలిసిందా నాయుడు గారు? ధర్మారావు గారు, ఆ రోజు రాత్రి మనం మన బాధల్ని పంచుకున్నాం. కన్నబిడ్డని చేతులారా చంపుకున్న బాధతో ఆ వాతావరణంలో నేను ఇవ్వలేకపోయాను. అనుక్షణం నేను చేసిన తప్పు నన్ను నిలదీస్తూ ఉండేది. అందుకే కృష్ణాపురం వదిలి పట్నం వచ్చేశాను. నేను గనక మా ఊర్లో ఉండుంటే మీ చెల్లెల విషయం తెలిసేది. నేను పట్నం వచ్చాక మా ఊరి గురించి అసలు పట్టించుకోవడం కుదరటం లేదు. ఏడాదికి ఒకసారి అమ్మవారి ఉత్సవాలకు వెళ్ళొస్తూ ఉంటాను. లక్ష్మి గురించి మీరు పేపర్లో ఇచ్చిన ప్రకటన చూసి మీ చెల్లి ఇంకా కనిపించలేదని తెలుసుకున్నాను. అదే నా దురదృష్టం. జీవితంలో అనుకోని సాధించాను, ఆశించింది దక్కించుకోలేకపోయాను. లక్ష్మిని మీరు చూడలేకపోయినా లక్ష్మి పేరిటి మీరు చేస్తున్న వ్యాపారాలు ఎంతో మందికి ఆదర్శప్రాయం. మిమ్మల్ని కలవాలని ఎంతో కాలం నుంచి అనుకుంటున్నాను. ఇవాళకి వీలు దొరికింది. ఏదైనా పని మీద వచ్చారా? మా అమ్మాయి, అదే నా పెంపుడు కూతురు కవితకి సంబంధాలు చూస్తున్నాను. మీతో వేయవైతే బాగుంటుందనుకున్నాను. దీనికి మధ్యవర్తులు ఎందుకని నేనే స్వయంగా మాట్లాడదామని వచ్చాను. మీ ముగ్గురు కొడుకుల్లో ఎవరైనా ఒకరికి కవితను ఇవ్వాలనుకుంటున్నాను. మీరేమంటారు? మీ ఆలోచన న్యాయమే, కానీ మా చెల్లెడికి ఒక కూతురు ఉందని తెలిసింది. ఆ అమ్మాయి నా కోళ్ళగా చేసుకోవాలనుకుంటున్నాను. మీరన్నది న్యాయమే. పెద్ద కొడుకు చేసుకోవద్దు, రెండో కొడుకు చేసుకోండి. పెద్ద కొడుక్కి చేయకుండా రెండో కొడుకు ఎలా చేస్తాను నాయుడు గారు? పోనీ పెద్ద కొడుక్కి చేసుకోండి. మా రెండో వాడి కన్నా మా మేనకోళ్ళు వయసులో పెద్దదైతే పెళ్లి చేయలేనుగా. నాయుడు గారు, నా చెల్లెలు కూతురు కనిపించే వరకు మా అబ్బాయిలకు పెళ్లి చేయదలుచుకోలేదు. ధర్మారావు గారు, మీరు చాలా గొప్పవారు. మీ చెల్లెలు ఎక్కడుందో మీకు తెలియదు, మీ మేనకోడలు ఎలా ఉంటుందో మీకు తెలియదు. కానీ మీ మేనకోడల్నే మీ కోడలుగా చేసుకోవాలని మీ పట్టుదలకి నా జోహార్లు. నేను వస్తాను. భగవంతుడా, నా కొడుకులకు పిల్లనివ్వటానికి అందరూ వస్తున్నారు. నా చెల్లెలు మేనకోళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళను త్వరగా నా దగ్గరికి పంపించు.